హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో సర్వపిండిని సొరకాయ వేసుకొని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా నేను ఒక బౌల్లోకి అయితే ఒక 2 కప్స్ బియ్యం పిండిని అయితే తీసుకున్నాను. పొడి బియ్యం పిండి. దీంట్లోకి ఒక హాఫ్ సొరకాయనైతే ఇట్లా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాను. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని అయితే ఇలా చుంచుకొని వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఇలా కొంచెం కోర్సుగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న ఈ పేస్ట్ని మనం పిండిలోకి అయితే వేసుకొని, అలాగే దీనిలోకి అయితే ఒక 3 స్పూన్స్ నువ్వులను యాడ్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆనియన్స్ని కూడా ఇలా వేసుకొని, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలని ఒక గుప్పడన్ని తీసుకొని ఈ పిండిలోకి వేసుకొని, కొంచెం పెసరపప్పును కూడా ఇలా కడిగేసి యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీనిలోకి మనం టేస్ట్ తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని అంతా ఒకసారి అయితే బాగా కలిసేలాగైతే కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మనం కలుపుతూ వాటర్ వేసి కలపాలి. చూడండి, ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపేసుకొని ఇలా ఒక చిన్న ముద్ద అయితే తీసుకున్నాను, పిండి ముద్దని. ఇలా ఒక కడాయి అయితే తీసుకొని దీనిలోకి ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా ఒకసారి అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ఈ పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఈ కడాయికి అయితే ఇలా ఒత్తుకోవాలి. ఇలా కడాయికి మొత్తాన్ని స్ప్రెడ్ చేశాక దీనిలోకి అయితే అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల సర్వపిండి మంచిగా కాలుతుంది. ఈ హోల్స్లోకి మనం ఆయిల్ అయితే వేసుకున్నామంటే చాలా బాగా కాలిపోతుంది సర్వపిండి. ఈ ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక క్యాప్ పెట్టేసుకొని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ అయితే పట్టింది. చూడండి, చాలా బాగా కాలిపోయింది. దీన్ని కొంచెం చల్లారిపోయాక తీసామంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా కాలిందో. చాలా బాగుంటుందండి. సొరకాయతో చేసుకున్న ఈ సర్వపిండి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.